సంవత్సరంలో మొదటి పిటిఎం సమావేశంలో మొదటి క్వార్టర్ సంబంధించిన సమాచారం మీకు అందించాలి. ఆ రోజు హాజరైనారు. గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్గా ఉండేవారు, క్లాస్ టీచరు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి ఉంటుంది. గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు. ఇదేమంటే నా 9వ తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తుంది పిల్లల్లో. కానీ ఇప్పుడు మనం 10వ తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి మనం మరింత కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. మేము మా వైపు నుంచి 9 గంటల నుంచి 5 గంటల వరకు బడిలో ఉంటారు. నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటా, ఏ సమయంలో ఉండొచ్చు. నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి, సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి నీది తెలుగులో 69, హిందీలో 67, ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74, 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తావు, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తావు. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చే B1 వచ్చావు. నెక్స్ట్ ఏముంది? ఏమి రావాలి? ర్యాంకు A1 రావాలి. A1 వస్తే నీకు సీటు ఇంజనీరింగ్ వస్తుందా? దానికి కూడా బాగా చదువుకోవాలి కదా. ఇప్పుడు నుంచి ఇంప్రూవ్ చేసుకుంటావా? నమ్మకమేనా? ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా. ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్లో 15 రోజులకు వచ్చావు, స్కూల్స్ జరిగింది. 14 రోజులు వచ్చావు, ఒక రోజు రాలేదు. ఏంటి, ఎక్కడ పోయావు? అమ్మా నాన్నకి చెప్పావా లేదంటే మొగట? ఫీవర్ వస్తా చెప్పాడా? ఓకే. ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా, ఫస్ట్ టైం కదా. 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ మరి ఉంది కదా. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా, బట్టలు కూడా పెట్టారు కదా, అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా. అందుకే సార్ మేము మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది సార్ మీరు ఇచ్చినటువంటి. నువ్వు రాసేసుకున్నావు క్యారియర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని, కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నప్పుడు సాధించాలి. మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి. మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి, 80 వచ్చాయి. డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే. ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది. కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి. ఏమా ఇంకా ఇంప్రూవ్ కావాలి. నీ మనసులో అనునిత్యం జ్ఞాపకం రావాలి. మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీకు ఒక ఆలోచన రావాలి. వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు, సుఖపడాలి. నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి. నువ్వు వెళ్లి వాళ్ళని ఆదుకోవాలి. సరేనా? నమ్మకమేనా? బాగా కష్టపడతావా నువ్వమ్మా?